నెక్స్ట్ వీడియో. సో 3 months అయింది నేను వ్లాగ్ చేసి. యాక్చువల్లీ ఇల్లు కొనుక్కున్నాము అనుకోకుండా. సో ఆ ఇంటి హడావిడిలో పడిపోయి మొత్తం ఇల్లు షిఫ్టింగ్ ఇవన్నీ అయ్యి వచ్చేసరికి ఈ టైం అయింది. మళ్ళీ వ్లాగింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నాను. చాలా బ్రేక్ వచ్చింది. సో ఎప్పుడు కంటిన్యూస్గా వీడియోస్ పెట్టినా ఏదో ఒకటి అవుతుంది. ఫస్ట్ టైం ఏంటంటే యాక్సిడెంట్ అయింది. సెకండ్ టైం మళ్ళీ కంటిన్యూస్గా వీడియోస్ చేసేటప్పుడు మళ్ళీ ఏదో యాక్సిడెంట్ అయింది, చిన్న యాక్సిడెంట్. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఏమీ అవ్వదు, ఇంకా మంచి టైం ఉంది మనకి. ఇప్పటి నుంచి మంచి మంచి వ్లాగ్స్ చేస్తాను. ఇప్పుడు దాకా చాలామంది చాలా సపోర్ట్ చేశారు. 400 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో ఎస్, అఫ్ కోర్స్ నాది కూడా ఇన్కన్సిస్టెన్సీ ఉంది కాబట్టి నేను ఛానల్ ఎప్పుడో స్టార్ట్ చేసినా కూడా ఇంకా స్లోగా వెళ్తున్నాను. బట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్. అండ్ ఈరోజు మనం వెళ్ళబోయే ట్రిప్ ఏంటంటే హైదరాబాద్ నుంచి బాసరా, బాచుపల్లి నుంచి మల్లంపేట్ రింగ్ రోడ్ ఓపెన్ అయింది. 4A ఎగ్జిట్ 4A ఓపెన్ అయింది. సో ఎగ్జిట్ 4A తీసుకుని డైరెక్ట్ రింగ్ రోడ్ నుంచి ఎగ్జిట్ 6 దిగి, మేడ్చల్ ఎగ్జిట్ అనమాట అది. మేడ్చల్ ఎగ్జిట్ దిగి బాసరా వెళ్తాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా బాసరా 220 kilometers. సో 220 kilometers రోడ్ ట్రిప్లో ఎలా వెళ్ళాలి, అసలు ఏ డీటెయిల్స్ ఉంటాయి ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియో చివరి వరకు చూడండి. అబ్బాయి హోటల్కి అయితే వచ్చేసాము టిఫిన్ చేయడానికి. మార్నింగ్ 9 అయింది. ఇప్పుడు టిఫిన్ చేసేసి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. సో ఇంకా టైం పట్టేలా ఉంది. ఇక్కడ ఇంకో ½ an hour అయితే టైం పడుతుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు మల్లంపేట ఎగ్జిట్ 4A తీసుకొని ఎగ్జిట్ 6 దిగాలి రింగ్ రోడ్ నుంచి. సో లెట్స్ గో ఇన్ టు ద హోటల్. ఎలా ఉందో చూపిస్తా. ఇది బాచుపల్లి బ్రాంచ్. సో ఇది కొత్తగా పెట్టారనమాట. ఇక్కడ జ్యూస్ పాయింట్, టీ స్టాల్ అది కూడా ఉంది. మేమైతే ఒక బాబాయ్ దోశ తీసుకున్నాం. ఇందులో ఏదో గ్రేవీ ఇచ్చాడు. ఏదో గ్రేవీ వేసి ఇచ్చాడు. ఒక సాంబార్ గారి, బాబాయ్ ఇడ్లీ అండ్ పూరీ తీసుకున్నాం. పూరీ ఇక్కడ కౌంటర్స్ కూడా ఉన్నాయి. మన ఇష్టం. ఇక్కడ సాంబార్ చట్నీ వేసుకోవచ్చు. మేము కూర్చున్న టేబుల్ దగ్గరే ఉంది. సో బాబాయ్ హోటల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో టోటల్ బిల్ 530 రూపీస్ అయింది, ఇంక్లూడింగ్ బటర్ మిల్క్స్. తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ ఒక 2 బటర్ ఇడ్లీ తీసుకున్నాం, పూరీ తీసుకున్నాం, ఇది బాబాయ్ దోశ తీసుకున్నాం. బాబాయ్ దోశలో ఏదో అది మసాలా కాదు, అది సంథింగ్ గ్రేవీ. అదేదో చాలా బాగుంది తినడానికి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ బటర్ మిల్క్ అయితే తీసుకున్నాం నలుగురికి. సో టోటల్ 530 రూపీస్ అయితే అయింది. అది ఓకే, రీజనబుల్. ఈ రోజుల్లో రీజనబుల్. అండ్ సీటింగ్ కూడా బాగుంది, యాంబియన్స్ బాగుంది కాబట్టి. సో ఇప్పుడు బాచుపల్లి నుంచి రింగ్ రోడ్ వైపు ట్రావెల్ చేస్తున్నాం. ఎంతో దూరం లేదు. ఈ బాబాయ్ హోటల్ ఉంది కదా, అటు వెళ్తే సిగ్నల్ బాచుపల్లి సిగ్నల్. స్ట్రైట్ వెళ్ళిపోతే నిజాంపేట. రైట్ తీసుకుంటే, సిగ్నల్ నుంచి రైట్ తీసుకుంటే మియాపూర్ వెళ్తాం. సో సిగ్నల్ నుంచి స్ట్రైట్ వస్తే ఈ రోడ్లో ఇంకో 1.5 kilometers వెళ్తే అక్కడ రింగ్ రోడ్ ఎగ్జిట్ 4A ఉంటుంది. అది తీసుకోవాలి, అది ఎక్కాలి. రండి వెళ్దాం.
సో దర్శనం అయితే అయిపోయింది. కార్ పార్కింగ్లో పెట్టేసుకున్నాం. కార్ పార్కింగ్లో పెట్టుకుని స్ట్రైట్ అక్కడికి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి ఇటు సైడ్ నడవాలి. నడిస్తే అది ఇంకొక పార్కింగ్ షెడ్. అది ఇంకొక పార్కింగ్ షెడ్. సో గుడి అక్కడ ఉంది ఎగ్జాక్ట్గా. సో మనకి కనిపించదు, ఆ జలప్రసాదం బ్యాక్ సైడ్ ఉంటుంది. గుడి టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు ఓపెన్ ఉంటుంది దర్శనాలకి. మధ్యలో 12:30 నుంచి 2 o'clock వరకు, అంటే 1.5 hours దర్శనాలు ఆపేస్తారు. సో ప్రస్తుతానికైతే దర్శనం అయిపోయింది. నిత్యాన్నదాన సత్రం గుడి నుంచి ఇలా బయటకు వచ్చిన తర్వాత చూపిస్తాను. సో గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ రోడ్ ఉంది కదా, అది రోడ్ పార్కింగ్. ఇది మా కార్ పార్కింగ్. ఇది మా కార్ని తీసుకుని అటు వెళ్ళి ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తేనే మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది నిత్యాన్నదానం. సో ప్రస్తుతానికి బాసర అయితే దర్శనం చేసుకున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇందల్వాయి వెళ్దాం అనుకున్నాం. ఇందల్వాయిలో 1200 years నుంచి, అంటే 1200 సంవత్సరాల నుంచి ఒక రామాలయం ఒకటి ఉంది. చాలా పురాతనమైన రామాలయం. ఆ రామాలయానికి వెళ్తాం. ఇప్పుడు టైము కుదురుతుందో లేదో తెలీదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇక్కడి నుంచి బయలుదేరితే అక్కడికి చేరుకోవడానికి ఎంత టైం అవుతుందో తెలీదు. సో అది కామారెడ్డి దగ్గర ఒక చెక్ పోస్ట్ ఉంటుంది, టోల్గేట్ ఉంటుంది, ఇందల్వాయి టోల్గేట్ అని. ఆ ఇందల్వాయి అనే ఊరిలోనే ఆ గుడి ఉంటుంది, టెంపుల్ ఉంటుంది. సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళిపోతున్నాం. సో ఇది తెలంగాణలోనే ఏకైక రామాలయం. ఏంటంటే దీని ప్రత్యేకత ఏంటంటే లక్ష్మణుడు ఉండడు ఈ రామాలయంలో. సో ఓన్లీ సీతారామచంద్రమూర్తి మరియు హనుమంతుల వారు ఉంటారు అంతే. లక్ష్మణుడు ఉండడు. ఈ గుడి 1200 సంవత్సరాలు చరిత్ర కలిగింది. సో నేను అక్కడికి వెళ్ళి ఏమైనా అంటే వీడియో తీయచ్చు అని అంటే నేను కొంచెం తీసుకుని చరిత్ర తెలుసుకుని నేను మీకు వీడియో పెడతాను. జై శ్రీరామ్. సో ఇందల్వాయి రామాలయం యొక్క స్థల పురాణం ఏంటంటే అల్లావుద్దీన్ ఖిల్జీ, మొహమ్మద్ గజనీ మరియు ఔరంగజేబు పరిపాలనలో మన హిందూ దేవాలయాలు చాలా వరకు ధ్వంసం చేయబడ్డాయి. కాబట్టి అప్పట్లో రాజులందరూ ఈ రాముల వారిని, సీతారాముల విగ్రహాన్ని తయారు చేశారు. సో అక్కడ ప్రతిష్ఠించవలసిన ఈ విగ్రహాన్ని అలా ధ్వంసం కాకుండా కాపాడుకోవడం కోసమని ఈ మారుమూల గ్రామంలో తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి రాముల వారు పూజలు అందుకుంటున్నారు. కానీ మేము వెళ్ళి అబ్జర్వ్ చేసింది ఏంటంటే చుట్టూరా గుడి మాత్రమే బాగుంది, కానీ దాని ప్రాకారం అంతా కూడా చాలా అంటే శిథిలావస్థలో ఉంది. మేబీ ఊరు వాళ్ళని అడిగితే వాళ్ళు కొంచెం డోనర్స్ కోసం వెతుకుతున్నట్టు తెలిసింది. సో ఇంకా ఎవరైనా డోనర్స్ ఉంటే గనక సో ఈ ఆలయం ఇంకా చాలా బాగుంటుంది, ఇంకా ప్రాచుర్యం పొందుతుంది కూడా. సో ఇప్పుడు మీరు చూసారంటే ఇది ఎంట్రన్స్. సో ఇది రథం. ఇక్కడ చాలా 11 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయిట. అండ్ భద్రాచలం వైపు అయితే రాముల వారి మాల వేస్తారు. అలాగే సేమ్ టు సేమ్ ఇక్కడ ఇందల్వాయిలో కూడా అలాగే మాల వేస్తారు. ఇది ఇందల్వాయి రామాలయం. ఇందల్వాయి ఊర్లో ఉన్న రామాలయం. ఈ గుడిలో లక్ష్మణుడు ఉండడు. సో తెలంగాణలో ఇదొక్కటే గుడి రామాలయం. ఇదే ఏకైక గుడి, లక్ష్మణుడు లేని గుడి. రాజుల కాలం నాటిది అన్నమాట. ఈ ఓల్డ్ స్ట్రక్చర్ చూడండి ఎలా ఉందో. ఇది నేను అనుకోవడం ఇది జానకి నిలయమా? అలాగే ఉంచేశారు అప్పటిది రామాలయం. పల్లె ప్రకృతి వనం, ఇందల్వాయి గ్రామం.
ఇది బ్యాక్ సైడ్, ఎంట్రన్స్ బ్యాక్ సైడ్. ఇంకా ఏదో ఇలా కన్స్ట్రక్షన్లు ఏవో చేస్తున్నట్టున్నారు. అక్కడ సిమెంట్ గోడది కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఇంకా రాళ్ల గోడ ఉంది, రాళ్లతో కట్టారు. ఈ రామాలయం చూడండి ఎంత అందంగా ఉందో. దీని స్థల పురాణం ఏంటో ఒకసారి నేను ఇక్కడ పంతులు గారిని అడిగి కనుక్కుంటాను. మండపం అది వెనకాల వంటశాల, ఆ వెనకాల అడిగి చూస్తాను ఏంటి అని. ఇది యాగశాల, ఈ గుడిలో యాగశాల. ఈ వెనకాల ఉన్నది అంతా కూడా వంటశాల, భోజనాలు వంట వండేసి భోజనాలు పెట్టేవారట ఇక్కడ. ఇప్పుడు ప్రస్తుతానికి స్వాములు ఉంటున్నారు, శ్రీరామ దీక్షలో స్వాములు ఉంటున్నారు. లోపలికి వద్దులేండి. మా దేవాలయం ప్రత్యేకత ఏంటంటే లక్ష్మణుడు లేని దేవాలయం మా గుడి, మా ఇందలో అనేది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆసియా ఖండంలోనే ఎక్కడ లేని పెద్ద విగ్రహం అంటే మా రాములవారి గుడి, అదొకటి. మళ్ళీ ప్రతి ఇయర్ మేము మాల వేసుకుంటాము, రాములవారి మాల. ఇక్కడ చూసారా మీరు, భద్రాచలంలో ఉంటుంది మాల. బట్ ఇటు పక్కన తెలంగాణ మాత్రం అంటే ఇది భద్రాచలం తెలంగాణే, బట్ ఈ కొత్తగా ఏంటంటే రాముల మాల వేస్తాం మేము. ప్రతి సంవత్సరం మాల వేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే మళ్ళీ దగ్గర ఒక 11 రోజులు జత్ర చేస్తాం మేము. మీరు సాయంత్రం ఉంటే మీకు కనబడుతుంది జత్ర, 11 days జత్ర ఉంటుంది. రాముడు పుట్టి నుంచి రాముడి పెళ్ళి, మళ్ళీ షావలు దొరుకుతాయి ప్రతిరోజు, గరడి షావ, రామరథం ఇవన్నీ ఉంటాయి. 11 days ఉంటాయి మా ఊర్లో. ఇది మా ప్రత్యేకత, మా ఊరు ప్రత్యేకత. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇదే ఇందల్వాయిలో పెద్ద చెరువు. ఇది మర్రి చెట్టు కింద శివాలయం అనమాట. సో పురాతనమైన, చాలా పురాతనమైన శివాలయం. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా గుడి కట్టినట్టున్నారు. అది ఆ గోడ ఏంటో చూడాలి. మర్రి చెట్టు కింద చూద్దాం పదండి. ఇదంతా మామిడి తొక్కు అంతా తీసి అక్కడ ఎండబెడుతున్నారు మాగాయ కోసం. ఇక్కడ గుడి కట్టారు. ఇది పాత అప్పుడు బండలు ఉండేవి. మామూలు రోజుల్లో అయితే ఇదంతా చెరువు నీరు వచ్చేస్తుంది, ఇదంతా నిండిపోతుంది. రైనీ సీజన్లో అయితే ఫుల్ వాటర్ ఉంటుంది ఇక్కడ. వీలైతే నేను రైనీ సీజన్లో వస్తాను. ఇది సమ్మర్ కదా, ఇప్పుడు పెద్దగా లేదు చెరువులో వాటర్, పెద్దగా లేదు.
చూడండి పాత నంది, ఎంత పురాతనమైన నందో. ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆంజనేయ స్వామి, అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉన్నారు. ఈ చెట్టు కింద పెట్టారు ఎవరో. ఇది రుబ్బురోలు, పురాతనమైన రుబ్బురోలు. ఎంత పెద్ద ఎన్నేళ్ల పాతదో ఈ మర్రి చెట్టు. చాలా పెద్దది. ఈ ఊడలు కట్ చేస్తారు. ఈ గుడికి మాత్రం మీరు ఖచ్చితంగా రెయినీ సీజన్లో అయితే రావాలి. డెఫినెట్గా జూలై ఆర్ ఆగస్ట్లో ఎప్పుడైతే రెయిన్స్ స్టార్ట్ అయిపోతాయో, మాన్సూన్ స్టార్ట్ అయిపోతుందో ఆ టైంకి ఈ చెరువు అంతా కూడా నిండిపోతుంది. వెనకాల చెరువు అంతా నిండిపోయిన తర్వాత ఎక్సలెంట్గా ఉంటుంది వ్యూ, తెలుసా. సో డే టైంలో రండి. డే టైము ఆఫ్టర్నూన్ టైంలో వచ్చారనుకోండి, మధ్యాహ్నం టైంలో వచ్చారనుకోండి, ఎక్సలెంట్ ఉంటుంది. నిజంగా చెప్తున్నాను. ఒక అంటే మనసంతా ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేనైతే పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నాను. నేనైతే వింటర్లో మళ్ళీ వస్తా. రెయినీ అండ్ వింటర్ సీజన్లో ఇంకా బాగుంటుంది. మొత్తం అంతా పొగమంచు కమ్ముకుంటుంది. మొత్తం చెరువు కదా, ఓపెన్ ప్లేస్ కదా, మొత్తం పొగమంచు కమ్ముకుంటుంది. ఎక్సలెంట్గా ఉంటుంది. నిజంగా ఎక్సలెంట్ గైస్, ఎక్సలెంట్ ఉంటుంది. ఈ శివాలయానికి డోర్ లేదు చూసారా, జస్ట్ బయట నంది, శివుడు. నంది కూడా సైడ్కి శివుణ్ణి చూడట్లేదు, సైడ్కి చూస్తుంది. డైరెక్ట్గా ఫేస్ చేసి శివుణ్ణి చూడట్లేదు. ఇందల్వాయ్ టోల్గేట్ ఉంటుంది కామారెడ్డికి ముందే. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వచ్చేటప్పుడు కామారెడ్డి క్రాస్ అయిన తర్వాత ఇందల్వాయ్ టోల్గేట్ వస్తుంది. ఇందల్వాయ్ టోల్గేట్కి లెఫ్ట్ సైడ్ ఆర్చ్ వస్తుంది. నేను మీకు ముందు చూపించా కదా వీడియోలో, ఆ ఆర్చ్ వస్తుంది. ఆ ఆర్చ్ లోపలికి స్ట్రైట్గా వస్తే ఇందల్వాయ్ ఊరు వస్తుంది. ఊరు దగ్గర ఒక లెఫ్ట్కి ఒక రోడ్డు, రైట్కి ఒక రోడ్డు వస్తాయి. చెట్టు వచ్చి లెఫ్ట్కి ఒక రోడ్డు, రైట్కి ఒక రోడ్డు, బోర్డు చూపిస్తుంది. సీతారామాలయంకి లెఫ్ట్కి వెళ్ళాలి అండ్ పెద్ద చెరువుకి రైట్కి వెళ్ళాలి. సో ఆ జంక్షన్ నుంచి లెఫ్ట్కి ఇందాక చూపించినట్టు లెఫ్ట్కి వస్తే రామాలయం వస్తుంది, రైట్కి వస్తే ఈ పెద్ద చెరువు వస్తుంది. అడిగితే ఎవరని చెప్తారు పెద్ద చెరువు ఎక్కడ అంటే, ఎవరని చెప్తారు. ఈ ఏరియా పేరు, ఈ లొకేషన్ పేరు పెద్ద చెరువు. ఇందల్వాయ్ పెద్ద చెరువుకి వెళ్ళాలి అని అంటే ఎవరని చెప్తారు. రామాలయం టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఓపెన్ ఉంటుంది దర్శనాలకి. మళ్ళీ సాయంత్రం 6 o'clock నుంచి 8 o'clock వరకు అనుకుంటా, 7:30 or 8 o'clock వరకు అయితే ఓపెన్ ఉంటుంది. 7:30 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. ఓకే, డెఫినెట్గా ఆ రామాలయాన్ని విజిట్ చేయాలి అండ్ ఈ శివాలయాన్ని కూడా విజిట్ చేయాలి. ఇందల్వాయ్లో ఊర్లో ఇది పక్కా తెలంగాణ ఊరు. మీరు కనుక వస్తే ఇందల్వాయ్ ఊళ్ళో మీరు ఆ ఓల్డ్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా మీరు చూడగలుగుతారు. ఓల్డ్ ఇల్లులు ఇంకా ఉన్నాయి. మీరు ఎలా అంటే లవ్ స్టోరీ సినిమాల్లో వాటిల్లో, తర్వాత ఫిదా మూవీలో అలాంటి ఇల్లులు కనిపిస్తాయి మీకు, ఎలా అయితే ఉంటాయో ఆ మూవీస్లో. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాంటి ఇల్లులే ఉంటాయి. సో ఇది మాత్రం మస్ట్ విజిట్ ప్లేసెస్ ఇవి రెండు, ఈ ట్రిప్. సో ఎవరైనా నిజంగా రావాలి, వీకెండ్ 1 day ట్రిప్లో ఎంజాయ్ చేయాలంటే బాసర వెళ్ళొచ్చు. అండ్ ఆన్ ద వే టు బాసర ఇందల్వాయ్లో రామాలయం ఉంది, పెద్ద చెరువు కూడా ఉంది. యూ కెన్ స్పెండ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం. సో ఇక్కడ కూర్చొని ఇక్కడ చూస్తే మీరు అక్కడ మామిడి ముక్కలన్నీ ఎండబెట్టారు కదా, సో అక్కడ కూర్చొని మనం లంచ్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. బట్ నేనైతే ఈవినింగ్ ప్లేసెస్ని
ఈవినింగ్ టైం విజిట్ని నేనైతే ప్రిఫర్ చేయను. సో అంత మంచిది కాదు. కొండ అది ఉంది కదా, సో మేబీ పురుగులు రావచ్చు, ఏమో పాములు కూడా ఏమైనా ఉండొచ్చు, చెప్పలేము. సో బెటర్ యూ డోంట్ అంటే రిస్క్ తీసుకోకండి. రండి, డే టైంలో రండి, డే టైంలోనే ఎంజాయ్ చేసేయండి. అంటే ఇలాంటి ఇప్పుడు టైం మాకు 6 అయింది, 6:30 అవుతుంది. సో ఇది సమ్మర్ కాబట్టి సన్సెట్ తొందరగా అవ్వలేదు. అదే వింటర్ అయితే సన్సెట్ ఆల్మోస్ట్ 5:35 నుంచే స్టార్ట్ అయిపోతుంది. 5:30, 5:45 నుంచే సన్సెట్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి టైంలో మీరు చూసుకోండి, టైం అయితే చూసుకోండి. డే టైంలోనే వికెట్ చేసేలాగా చూసుకోండి ఇక్కడికి వస్తే కనుక. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.